హాయ్ గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ తెలుగు ఆడియో స్టోరీస్ విత్ మైత్రి. నా ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అగ్నిసాక్షి ఒక ప్రేమ కథ పార్ట్ 84. ఇక లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదామా ఫ్రెండ్స్? అంటే మీరు భయపడుతున్నారా లేక నన్ను భయపడుతున్నారా? రెండోది నిజమైతే నేను వేరే లాయర్ని చూసుకుంటాను. కాకపోతే ఒక్కసారి కేసు తీసుకున్నాక ఎదుటి వ్యక్తి ఎంతటి వాడైనా పట్టు వదలకుండా కేసులో నిజానిజాలు బయట పెడతారని బయట మీ గురించి టాక్. అందుకే మిమ్మల్ని వెతుక్కుంటూ మీ దగ్గరికి వచ్చాను. కానీ ఇక్కడ సీన్ వేరేలా ఉంది. మీరు కూడా అందరి లాయర్లలా ఆ చైతన్య వర్మకి భయపడతారని అసలు అనుకోలేదు. సారీ సార్, ఇక నేను వెళ్ళి వస్తాను అంటూ లేచాడు రాజన్. దయాకర్ ఈగో దెబ్బతినేలా మాట్లాడాడు రాజన్. ఇక దయాకర్ లోని ఈగోయిస్ట్ నిద్రలేచాడు. కోపంగా పైకి లేచి, చట్టానికి ఎదుటివారి సంపాదన అతని స్టేటస్ కాదు, సాక్ష్యాధారాలు కావాలి. నువ్వు సాక్ష్యాధారాలు సంపాదించుకొని ఆ అమ్మాయి నీ భార్య అని రుజువు తీసుకురా. అప్పుడు నీకు సహాయం చేస్తాను, నీ కేసుని వాదిస్తాను. నువ్వు చెప్పే దాంట్లో నిజం ఉన్నా కోర్టు కంటికి సాక్ష్యాలు కావాలి. నీ మాట నమ్మి అలాంటి వ్యక్తి పైన కేసు వేసి ఓడిపోతే ఇన్నాళ్ళు సంపాదించుకున్న నా మంచి పేరు కోర్టు హాల్ బయట ఉన్న మట్టిలో కలిసిపోతుంది. నువ్వు చెప్పే దాంట్లో ఏమాత్రం నిజం ఉన్నా సాక్ష్యాధారాలతో మళ్ళీ కనబడు అంటూ లేచి వెళ్ళిపోయాడు దయాకర్ కోపంగా. దయాకర్ మాట విని సాక్ష్యం ఎక్కడి నుంచి సంపాదించాలి అన్న ఆలోచనలో పడ్డ రాజన్ గూగుల్లో చైతన్య పెళ్లి ఫోటోలోని వేద ఫోటో క్రాప్ చేసుకొని వేద సొంత ఊరికి పయనమయ్యాడు. అతని దగ్గర చిన్న లాకెట్ లో చిన్న ఫోటో తప్ప మరొక సాక్ష్యం లేదు. వేద లాంగ్ ఫ్రాక్ వేసుకొని దానికి జిబ్బు పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతూ ఉంటుంది. టక్కున ఆమె వీపు పైన ముద్దు పెట్టాడు అప్పుడే వచ్చిన చైతు. ఫాస్ట్ గా వెనక్కి తిరిగి, ఏంటి నన్ను భయపెట్టేశారు మీరు అంటుంది వేద. ఎందుకు భయపడ్డారు మీరు? తను అన్నట్టే అంటాడు చైతు. ఉండి నేను మీతో మాట్లాడను అంటుంది అలుగుతూ. నా బంగారం అలిగితే ఇంకా అందంగా ఉంటుంది అంటూ పెదాలు అందుకుంటాడు. తను కూడా అల్లుకుపోతుంది. మెల్లిగా ఫ్రాక్ తన నుంచి వేరు చేసి వాష్రూమ్ లోకి తీసుకెళ్లి షవర్ ఆన్ చేస్తాడు. ఇష్, నేను ఇప్పుడే షవర్ చేశాను అంది ఫేస్ పై పడుతున్న వాటర్ ని చేతులతో తుడుచుకుంటూ చిరుకోపంగా. నేను చేయలేదు కదా విన్ని, నాకు కంపెనీ ఇస్తావేమో అని అంటూ తన డ్రెస్ తీసేసి గట్టిగా హత్తుకొని మెడవంపుల్లో ముద్దులు పెట్టడం స్టార్ట్ చేశాడు. ఇద్దరు పైనుంచి వాటర్ పడుతూ ఉంటే ఒకరి పెదాలతో మరొకరు ఆడుకుంటూ ఉంటారు. వాటర్ కి తడిసి ఇన్నర్ లోంచి అందాలు ఊరిస్తుంటే వాటిపైన దాడి చేయడం మొదలు పెట్టాడు. వేదకి మత్తు ఆవాహిస్తూ ఉండగా అతను చేసే పనులకు తన వంతు సహకారం చేస్తూ పరవశించింది. గంట తర్వాత గీత రాను అనడంతో సరోజినికి తోడుగా ఉంచి అందరూ బద్రీనాథ్ ఇంటికి వెళ్తారు. వేద బద్రీనాథ్ ని చూడగానే మామయ్య అంటూ చుట్టుకుంది హ్యాపీగా. మాధవి భాస్కర్ సుధారానికి కొత్త బట్టలు వేదతో పెట్టిస్తుంది. చైతన్య స్పెషల్ గా కేక్ తెప్పిస్తాడు. కేక్ కటింగ్ అయిపోయాక అందరూ హ్యాపీగా డిన్నర్ చేస్తూ మాట్లాడుకుంటూ ఉంటారు. శశి మాత్రం సరియు చుట్టూ తిరుగుతూ తనతోనే మాట్లాడుతూ ఎవరిని పట్టించుకోడు. మొదటి నుంచి ఇది గమనించిన భాస్కర్, మేడం మీకు ఒక ముఖ్యమైన విషయం మాట్లాడాలి మీతో అన్నాడు మాధవిని. ఏంటి విషయం అని అడిగింది మాధవి. అందరూ ఆతృతగా చూస్తూ ఉంటారు. శశి సరియు కూడా. ఏం లేదు మేడం, మీ ఫ్యామిలీతో నా రిలేషన్ ఒక ఫ్యామిలీ ఫ్రెండ్ లాగా, నిజం చెప్పాలంటే అంతకంటే ఎక్కువ. అందుకు నేనెప్పుడు అదృష్టవంతుణ్ణి అనుకుంటా. కానీ మొన్న శశిబాబు ఎంగేజ్మెంట్ లో మీరు నాకు ఇచ్చిన హోదాని చూస్తే సరయుకు నేను అన్నలాగా, ఆమె నాకు చెల్లెల్లాగా ఫీల్ అవుతున్నాను. ఇందులో తప్పేమీ లేదు కదా మేడం అన్నాడు. అయ్యో భాస్కర్, అలాంటిదేమీ లేదు. రక్త సంబంధం ఉంటేనే చెల్లెలా, లేకపోతే అవ్వదా? నాకు అలాంటి పట్టింపులే లేవు. ఏమా సరియు, నేననేది కరెక్టే కదా అంటుంది సరియు వైపు చూస్తూ మాధవి.
అప్పుడప్పుడు అలాంటి ఒక చెల్లి ఉంటే బాగుండేది అనిపించింది అంటాడు భాస్కర్ వెంటనే అమాయకంగా. అప్పటికే బాగా ఎమోషనల్ అయిన సరియు ఏడుస్తూ, మీరు నాకు దేవుడు ఇచ్చిన అన్నయ్య, ఇకపైన మిమ్మల్ని అన్నయ్య అని, ఆమెను వదిన అని పిలుస్తాను అంటూ భాస్కర్ దగ్గరికి వచ్చి రెండు చేతులు పట్టుకుంది సరయు. వాళ్ళిద్దరి సెంటిమెంట్ చూస్తుంటే శశికి మాత్రం ఏదో డైలీ సీరియల్ చూస్తున్న ఫీలింగ్ వచ్చి డౌట్ఫుల్ గా భాస్కర్ ని చూస్తూ ఉంటాడు. శశి డౌట్ ని నిజం చేస్తూ భాస్కర్, మరి నా చెల్లెలు పెళ్ళయ్యే వరకు నా ఇంట్లో ఉంటేనే మంచిది, అదే పద్ధతి కూడా కదా మేడం అంటాడు. ఆ మాటకి కంగు తిన్న శశి ఆత్రంగా మాధవి వైపు చూస్తాడు. ఇప్పుడు అమ్మ ఏం చెప్తుందో అని. అలాగే భాస్కర్, నీ చెల్లెలు నీ ఇష్టం ఉండని అంది మాధవి హ్యాపీగా. ఇక విజయ గర్వంతో భాస్కర్ ఒక నవ్వు నవ్వాడు. అసలు విషయం అర్థమై షాక్ లో ఫ్రీజ్ అయిపోయాడు శశి. రాజన్ వేద వాళ్ళ ఊరికి వెళ్తాడు. ముందు మునియమ్మ ఇంటికి వెళ్ళాడు. అక్కడ ఆమె హార్ట్అటాక్ తో చనిపోయిందని, ఆమె పెద్ద కొడుకు సౌదీలో జాబ్ చేస్తున్నాడని ఆ ఇంటి పెద్ద కోడలు చెప్తుంది. ఆమెకు వేద ఫోటో చూపించి, తను మీ హోటల్లో పనిచేసేది మీ అత్తయ్యతో కలిసి, ఈ అమ్మాయి భర్తనే నేను, ఈమెను నాకిచ్చి నిఘా చేశాడు మస్జిద్లో, సాక్షిగా మీ అత్తమ్మ వేలి ముద్రలు వేసింది అన్నాడు రాజన్. లేదు, నేనెప్పుడు ఈ అమ్మాయిని చూడలేదు. నేను బషీర్ రెండో భార్యని. అతని మొదటి భార్య టైఫాయిడ్ జ్వరంతో చనిపోయింది 2 సంవత్సరాల క్రితం. అతనికి అప్పటికే 4 పిల్లలు. నాకు 2 పిల్లలున్నా నన్ను రెండో వివాహం చేసుకున్నాడు అని చెప్పింది. ఊర్లో కూడా చాలా మంది వేద ఫోటో చూపించాడు. ఎవరు గుర్తుపట్టలేదు. పేరు చెప్తే అవును ఉండేది అని అన్నారు. కానీ ఎవ్వరూ ఐడెంటిఫై చెయ్యలేదు ఫోటో చూసి. కొంతమందికి తన ప్రాబ్లం క్లియర్ గా చెప్పాడు రాజన్. అతని పుచ్చివాడిలాగా ఒక చూపు చూసి వెళ్ళిపోయారు. అది ఒక మారుమూల పల్లె ప్రాంతం. పొద్దున లేస్తే ఎవరి పనుల్లో వాళ్ళు బిజీగా ఉంటారు. రెక్కాడితే డొక్కాడని కుటుంబాలు ఎన్నో. పక్కింటి వాళ్ళ గురించి పట్టించుకునే తీరిక వాళ్ళకెక్కడిది? నిజానికి వేద 17 ఏళ్ల వయసులో టైంకి తిండి లేక, సరైన పోషణ లేక ఎంతో సన్నగా బలహీనంగా ఉండేది. దానికి తోడు సరైన బట్టలు ఉండేవి కాదు. ముక్కు ముఖంలో కళ ఉన్నప్పటికీ కొట్టొచ్చిన అందం కనబడేది కాదు. బద్రీనాథ్ దగ్గరికి వచ్చాక తను తీసుకున్న కేర్ వల్ల వేద ఎంతో ఆరోగ్యంగా అందంగా తయారైంది. ఒక రోజంతా ఊరు మొత్తం తిరిగి తిరిగి అలసిపోయాడు రాజన్. ఇక్కడ మనం చూడదగిన విషయం ఏంటంటే, రాజన్ ఫస్ట్ టైం ఊరికి వచ్చినప్పుడు 2 రోజులు స్టే చేసి వేదను పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి వేదకు పరిచయం ఉన్న వ్యక్తుల విషయాలు అతనికి తెలిసే అవకాశం లేదు. ఇక చివరిగా అతనికి ఒకే ఒక ఆశ, మస్జిద్. అక్కడికి వెళ్ళాడు. అన్ని వివరాలు చెప్పాడు. కానీ దేవుడు వేద వైపు ఉన్నాడు. సంవత్సరం క్రితం చిన్న ఫైర్ యాక్సిడెంట్ జరిగి అల్మారీలోని రికార్డ్స్ అన్ని కాలిపోయాయి అని, సంవత్సరం క్రితం పెళ్లి జరిగిన వివరాలు మాత్రమే ఉన్నాయని ఖాదీ చెప్పాడు. దాంతో ఉసూరుమంటూ తిరుగుదారి పట్టాడు రాజన్. మార్నింగ్ నుంచి బిజీగా ఉన్న శశి ఫ్రీ అవ్వగానే సరయుకి కాల్ చేశాడు. లిఫ్ట్ చేయగానే హాయ్ యూ, హవర్ యూ అన్నాడు శశి. ఐఎమ్ ఓకే షీ, థ్యాంక్ యూ షీ. సరయు కూడా అదే ఫ్లోలో అనేసింది. ఏయ్ షీ ఏంటి, నేనేమన్నా అమ్మాయినా అడిగాడు కోపంగా శశి. కదా, మరి నన్ను ఎందుకు యూ అని పిలుస్తావు? నాకు కోపం వచ్చింది, అందుకే అలా పిలిచాను. ఇక పైన నువ్వు నన్ను యూ అంటే నేను నిన్ను షీ అంటాను అంది సరయు. ఓకే ఓకే, కాంప్రమైజ్. పేరు పెట్టి పిలుచుకుందాం, మరొకసారి షీ అనకు అన్నాడు శశి. దాంతో నవ్వుతూ, ఏంటి బిజీనా, మార్నింగ్ నుంచి కాల్ చేయలేదు మామూలుగా అడిగింది సరయు. కరిగిపోయాడు శశి. అవును బుజ్జి, పొద్దున్న నుంచి చాలా బిజీ. దానికి తోడు నిన్ను బాగా మిస్ అవుతున్నాను, కలుద్దామా అన్నాడు హుషారుగా. కలుద్దాం అంటూ సిగ్గుపడుతూ నవ్వింది. ఓకే, కార్ పంపిస్తాను, హోటల్ ప్యారడైజ్ వచ్చేసి కలిసి లంచ్ చేద్దాం అన్నాడు. ఓకే, మరి అన్నయ్యకి కాల్ చేసి పర్మిషన్ అడుగు అంటుంది సరయు. ఇందులో మా అన్నయ్యను ఎందుకు పర్మిషన్ అడగడం,
ఒకవేళ తెలిసినా ఏమీ అనుకోడు అంటాడు శశి చాలా క్యాజువల్ గా. నేనంటున్నది మా అన్నయ్య గురించి, భాస్కర్ అన్నయ్య. నువ్వు అన్నయ్య దగ్గర పర్మిషన్ తీసుకో, నేను రెడీ అవుతా అంది సరియు. ఏంటి కొత్తగా పర్మిషన్? ఆశ్చర్యంగా అడిగాడు శశి. ఇన్ని రోజులు నేను సింగిల్, నాకంటూ ఎవరూ లేరు. ఇప్పుడు తను నన్ను చెల్లెలుగా ఫీల్ అవుతున్నారు. పెళ్లి వరకు నేను వాళ్ళతోనే ఉండమన్నాడు. నేను కూడా అన్నయ్య లాగా ఫీల్ అవుతున్నాను. అలాప్పుడు ఆయనకు అన్నయ్య హోదా ఇచ్చి ఆయన పర్మిషన్ తీసుకోవాలి కదా శశి. సరియు ఎమోషనల్ అయ్యిందని తన వాయిస్ లో తెలుస్తుంది ఆమె మాటల్ని బట్టి. ఓకే ఓకే, నువ్వు నీ సెంటిమెంట్ సరే, భాస్కర్ గారిని అడుగుతాను, నువ్వు రెడీ అవ్వు అంటూ కాల్ కట్ చేసి భాస్కర్ కేబిన్ కేసి నడిచాడు శశి. కట్ చేస్తే నో అన్నాడు భాస్కర్ స్టైల్ గా చైర్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని ఊపుతూ. ఎందుకునో సీరియస్ గా అడిగాడు శశి. పెళ్లి కాకుండా నా చెల్లి ఇలా నీతో తిరిగితే నలుగురు నాలుగు రకాలుగా అనుకుంటారు. అప్పుడు మా ఇంటి పరువు తక్కువ, అందుకే నో అన్నాడు. ఆ తొక్కలే, మా ఇద్దరికి పెళ్లి ఫిక్స్ అయ్యింది. 10 మంది 10 రకాలుగా అనుకున్నా ఐ డోంట్ కేర్ అన్నాడు శశి. అవునా? అంత డేర్ ఉన్నవాడివి తీసుకెళ్ళు నా చెల్లిని, నన్నడగడం దేనికి అంటాడు భాస్కర్. మీ పర్మిషన్ లేనిదే రానంటుంది అంటాడు శశి. హహహ, ఎంతైనా నా చెల్లి కదా గర్వంగా అంటాడు భాస్కర్. నాకెందుకో ఇది ప్రీప్లాన్డ్ ప్లాన్ వేసినట్టుగా అనిపిస్తుంది. కొంప తీసి రివెంజ్ అయితే కాదు కదా అన్నాడు శశి భాస్కర్ నవ్వు చూసి. 100% కరెక్ట్, ఇది రివెంజే అన్నాడు పాత సినిమాలో ముసలి విలన్లా భాస్కర్. నాకే గనుక ఒక చెల్లి ఉంటే, నువ్వు దానికి పడిపోతే బాగా రివెంజ్ తీసుకునేవాణ్ణి అని కొన్ని వందల సార్లు అనుకున్నాను నా పెళ్లి టైంలో. కలిసొచ్చే కాలానికి నడిచొచ్చే చెల్లెలు వచ్చి నాకు ఆ అవకాశం ఇచ్చింది. ఇప్పుడు నేను దీన్ని వదులుకుంటానా? నో, నెవర్ అన్నాడు భాస్కర్. ఇదండి ఇవాళటి ఎపిసోడ్. ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్టు అయితే నాకు కామెంట్ లో చెప్పండి. అలాగే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ ని. మరొక మంచి ఎపిసోడ్ తో మీ ముందు ఉంటాను. మైత్రి.